ఇలా రా. రా. ఆయనే మీ నాన్న. ఇలా రా నాన్న. ఒక్కసారి నాన్న అని పిలవరా. పార్టీ మెంబర్స్ అందరూ నెక్స్ట్ సీఎం నేనే అనుకుంటున్నారు. మహానుభావుడు ఆశీస్సులు, వీళ్ళ శ్రద్ధ, దేవుడు దయ మన దేవుంది. అలాగే నువ్వు కొంచెం గట్టిగా నా గురించి ఆలోచిస్తే, అంటే కొంచెం అలా నన్ను సపోర్ట్ చేస్తే, ఇది కరెక్ట్ ప్లేస్ కాదనుకో. నేను అయ్యా, తలకొరివి ఎవరు పెడతారో చెప్పండి, కార్యక్రమం ప్రారంభిస్తాను. రాహుకాలం వచ్చేస్తుంది. తలకోరి ఎవరు పెడతారంటారేంటి పంతులు గారు? మన పీకేఆర్ గారికి అల్లుడైనా కొడుకైనా అంతా జయ్యే కదా, తనే పెడతాడు. మీరు కానివ్వండి. లేదు వర్మగారు, మావయ్యకు కొడుకైనా కూతురైనా సత్యనే, తనే పెడుతుంది. అది కాదు జయ్, ఆడపిల్ల అయితే నేనే పెడతాను. మీ నాన్న గొప్ప లీడర్ అని నువ్వు గర్వపడాలి. కానీ ఆ గొప్ప లీడర్ కొడుకు నేనే అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు. ఏ హక్కు కోరకూడదు. ఎందుకమ్మా? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నన్ను అడిగారు, నేను నీ భర్తని అందరి కోసం పుట్టించినప్పుడు నీ దగ్గరే పెట్టుకున్నావేంటి అని. అప్పుడు నేనే మీ నాన్నని అందరి కోసం వెళ్ళమని చెప్పాను. నువ్వు కూడా అలాగే అనుకోవాలి. నిన్నటి వరకు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న పీకేఆర్ రేపటి నుండి చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన అధ్యాయంగా మారిపోయారు. లక్షలాది ప్రజల అశ్రు నయనాల సాక్షిగా శ్రీ పీకేఆర్ ఆత్మ అనంత లోకాలను చేరుకుంది. నానా, నానా. దివంగత ముఖ్యమంత్రి పీకేఆర్ చితికి ఆయన పెద్ద కుమార్తె శ్రీమతి సత్యప్రియ అంతులేని దుఃఖాన్ని దిగమింగుతూ నిప్పంటించారు. అంత్యక్రియలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులు హాజరైన పీకేఆర్ ఆత్మబంధువని పార్టీలో అందరూ అనుకునే బ్రహ్మ రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. పీకేఆర్ లేకుండా గవర్నమెంట్ని ఒంటరిగా ఎలా నడపగలనా అని చిన్న టెన్షన్ ఉండేది నాకు. కానీ నువ్వు నా పక్కనే ఉంటే ఈ స్టేట్ని ప్రశాంతంగా పాలించేస్తా. నేను ఎప్పుడూ ఉంటాను వర్మగారు. అవును, ఇంకో డౌట్ నాకు. నీ ఫ్రెండ్ గురించి ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఇంత ఫండ్ ఉన్నవాడు ఇలాంటి దరిద్రమైన ప్లేస్లో, అంటే అదే ఇలాంటి సీక్రెట్ ప్లేస్లో ఎందుకు ఉన్నాడో అని అర్థం కావట్లేదు. గుడ్ క్వశ్చన్. మన దేశంలో ధైర్యంగా వెలుతురులో చేసే ఒకే ఒక తప్పు పాలిటిక్స్. మిగతా తప్పులన్నీ ఎంత సీక్రెట్గా చేస్తే అంత మంచిది. అందులో అబ్దుల్ నెంబర్ 1. ఇక్కడ మీరు చూసే సగం మంది వాడికి పనిచేసే వాళ్ళే. చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్లో వాళ్ళ మనుషులే ఉంటారు. మామూలు మనుషులే కాదు, పోలీసులు రావాలన్నా పర్మిషన్ కావాలి. ఏం లేదు, ఈ
మీటింగ్ మనకి అవసరమా? అంటే ఇప్పుడు ఇదంతా నేనేదో మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టుంది. అలా కాదు జయ్, నేను చెప్పేది ఏంటంటే చూడండి వర్మ గారు, రేపు పొద్దున మన పార్టీ పవర్లోకి వస్తుంది. దిస్ నో డౌట్. అదంతా పీకేఆర్ ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఓట్ల వల్ల. మాక్సిమం 1 year. ఆ తర్వాత మన పార్టీ పవర్లోకి వస్తుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వగలగాలి. దానికి కావాల్సింది ఫండ్స్. అది ఇక్కడున్న వాడిస్తాడు, మీరు ఊహించలేనంత. సరే, వీడిచ్చే ఫండ్స్ వద్దనుకుందాం. రేపు అపోజిషన్ వాడి పవర్లోకి వస్తే వాడు పెట్టే కేసులు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగాలి. మీకంత ఓపిక ఉందా? వర్మగారు, మీరు పెద్దవాళ్ళు. మీరు ఒక అడుగు ముందుకేస్తే మీతో వస్తా, కాదని వెనకడిగేసిన ఇట్స్ ఫైన్. మీరే ఆలోచన. మిస్టర్ లూకాస్, నా పేరు వర్మ. మా రాష్ట్రంలో నాకు చాలా పెద్ద పేరుంది. ఎంతంటే మా సీఎం పోయాక ప్రజలందరూ వరం గారు, నా గురించి కొంచెం చెప్పుకొని జయ్. ఇతను లూకస్ కాదు, అబ్దుల్. లూకస్ డ్రగ్ బిజినెస్ అంతా ఇతనే చూసుకుంటాడు. जैसे हमने बात की, मेरे पास सिस्टम है और आपके पास पैसा. हम दोनों मिलके करोड़ा कमा सकता है. డబ్బు సరే, మీ పార్టీకి ఫండర్ అయితే మాకేంటి బెనిఫిట్? నేను నీకు నా స్టేట్ని ఇస్తా. జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో డ్రగ్స్తో నువ్వు లోపల రావచ్చు. ఫ్లోకా, AH7921, క్రిస్టల్, మెత్, వోంగా, క్రాకటైల్, యూ నేమ్ ఇట్. నీకు నచ్చిన డ్రగ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు. పోలీస్, ప్రెస్, జ్యుడిషియరీ, పబ్లిక్ ఎవరు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. లూకస్తో డీల్ చేస్తున్నావు జయ్, ఒకసారి ఆలోచించుకో. ఆలోచించాను. లూకస్కి కాల్ చేయి. లూకస్ ఆల్రెడీ మనల్ని చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు. How much do you want? 750 crores every month. And I need 6 months payment in advance. On one condition, you have to arrange drug production plant in your state. పాములపర్తి ఊర్లో మీ గవర్నమెంట్ డిఫారెస్టేషన్లో మూసేసిన మా టింబర్ డిపోని నువ్వు రీఓపెన్ చేయించాలి. అక్కడే మా డ్రగ్ ప్రొడక్షన్ ప్లాంట్ స్టార్ట్ చేస్తాం. Yes or no? Yes. Then the deal is okay. థ్యాంక్ యూ జయ్. హ్యాపీయా? చాలా హ్యాపీ. జయ్, నీకున్న నెట్వర్కింగ్కి నేను చెప్పకూడదు, కానీ పీకేఆర్ గారు నేను సరిగ్గా వాడుకోలేదు. కానీ నేను అలా కాదు. నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది. పార్టీలో ఇంతవరకు నాకున్న 2వ నంబర్ పొజిషన్ నీదే. నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను. చూడు, హోమ్, డిప్యూటీ సీఎం 2 ఖాళీగా ఉంచాను. నీకేది కావాలో ఉంచుకో. అవును వర్మ గారు, పీకేఆర్ పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అందరితో అంటుండేవారంట. అది ఏదో ఆశ కొద్దలా. పీకేఆర్ పోతే నేను సీఎం అయితే పీకేఆర్ పోవడానికి కారణమైన నేనేమవ్వాలి? మీ మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ 6 నెలలలో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ వెధవలకి, సోమరిపోతులకి. ఆటలుగా ఉందా మీకు? ఎవరిని చూసుకుని మీకింత ధైర్యం? పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్త. వెళ్ళండి. క్షమించండి సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి.
ఏం జరుగుతుంది జై పార్టీలో? నేను చూసుకుంటాను మావయ్య. వాళ్ళ వెనకుంది నువ్వే అని నాకు తెలుసు. ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే హెచ్చరించను. అర్థమైందా? నాకు అర్థమైంది మావయ్య. కానీ మీకే ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారు అనుకుంటున్నారా? డేంజర్ నా కొడుకులు మావయ్య. నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించో రూట్లు చూపించారు నాకు. షాక్ అయిపోయా. మన పార్టీ అనే షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి దొరికినంత దోచుకుంటున్నారు. మరి పార్టీ సంగతి? అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను. నేను దోచుకున్నాను, వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను. డబ్బు లేదంటే ఎవ్వడు ఉండడు మా పార్టీలో. అలా దోచుకున్న డబ్బుతో నేను 4 ఏళ్ళుగా పార్టీని నడిపిస్తున్నాను. మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను. మామయ్య, ఒక్క విషయం, పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి. 2 కావాలంటే కుదరదు. అలాగే మీరు ఇంకొన్నాళ్ళు బతుకుండండి ప్లీజ్. అంటే చంపేస్తావా నన్ను? పార్టీ బ్రతుకుండాలంటే ఎవరిని చంపడానికైనా రెడీ. ఈ విషయం మనం నేల మీద ఉన్నప్పుడు చెప్పి ఉండాల్సింది. నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా, అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను. గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని. కానీ సత్య కూడా నన్నే సీఎం అనుకుంటుంది. నిన్ను ఒప్పుకుంటుందా? ఒప్పిస్తారు. ఎవరు?